ప్రో కబడ్డీ సీజన్ 12 కోసం తెలుగు టైటన్స్ యొక్క రైడింగ్ ట్రియో ఎవరు ఉండొచ్చు అనేది ఈ వీడియోలో అయితే చూద్దాం మనం. సో లాస్ట్ ఇయర్ కి ఈ ఇయర్ కి ఒక చేంజ్ ఉండే అవకాశం ఉంది రైడింగ్ ట్రియోలో. సో భరతుడు అయితే యాడ్ అయ్యిండు. సో అతనితో పాటు విజయ్ మాలిక్ అండ్ ఆశిష్ నర్వాల్ ఉండే అవకాశం ఉంది. ఇక లాస్ట్ సీజన్ అలా పర్ఫార్మెన్స్ చూసుకుంటే భరతుడు అయితే మెయిన్ రైడర్ గా ఉంటాడు ఈ సీజన్. సో మంచి టాల్ రైడర్, మంచి పర్ఫార్మెన్స్ ఇవ్వగలడు. కానీ లాస్ట్ 2 సీజన్స్ గా అతని పర్ఫార్మెన్స్ అనేది అంత బాలేదు. 2024 లో చూస్తే 23 మ్యాచ్ ఆడితే 102 రైట్ పాయింట్స్ మాత్రమే వేయగలిగిండు. సీజన్ 10 లో కూడా 103 రైట్ పాయింట్స్ మాత్రమే వేసిండు. సీజన్ 9 లో చూసుకుంటే చాలా మంచి పర్ఫార్మెన్స్ చెప్పొచ్చు. అతని బెస్ట్ సీజన్ గా చెప్పుకోవచ్చు. 279 రైట్ పాయింట్స్ అయితే వేసిండు. సో అలాంటి పర్ఫార్మెన్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తారు. అరౌండ్ 80 lakhs కొన్నారు కాబట్టి అట్లీస్ట్ 200+ రైట్ పాయింట్స్ అయితే వేయాలి అతని సీజన్ తెలుగు టైటన్స్ బాగా పర్ఫార్మ్ చేయాలంటే. ఇక సెకండ్ రైడర్ చూసుకుంటే ఆశిష్ నర్వాల్ ఉండే అవకాశం ఉంది. డోర్ డైరెక్ట్ స్పెషలిస్ట్, ఎస్పెషల్లీ టీమ్ ట్రబుల్ లో ఉన్నప్పుడు చాలా బాగా పర్ఫార్మ్ చేస్తాడు. ఆపక్ బాంధవుడు అని కూడా పేరు పెట్టి లాస్ట్ సీజన్ చూసుకుంటాను 22 మ్యాచ్ ఆడితే 120 రైట్ పాయింట్స్ అయితే వేసిండు. ఒక డీసెంట్ పర్ఫార్మెన్స్ చెప్పుకోవచ్చు. ఇలాంటి పర్ఫార్మెన్స్ రిపీట్ చేస్తే మాత్రం చాలా హెల్ప్ అవుద్ది మెయిన్ రైడర్ కి. ఇక థర్డ్ రైడర్ చూసుకుంటే కెప్టెన్ విజయ్ మాలిక్ అయితే చెప్పుకోవచ్చు. లాస్ట్ సీజన్ అతను బెస్ట్ సీజన్ చెప్పుకోవచ్చు. ఒక సర్ప్రైజ్ పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చిండు అతను. లాస్ట్ సీజన్ లో 22 మ్యాచ్ ఆడితే 172 రైట్ పాయింట్స్ అయితే వేసిండు అతను. అంత ఎక్స్ట్రాడినరీ సీజన్ మళ్ళీ కష్టమే అనుకుంటున్నాను నేనైతే. మోస్ట్లీ విజయ్ మాలిక్ థర్డ్ రైడర్ గా యూజ్ చేసుకుంటూ అతని కెప్టెన్ కాబట్టి మాక్సిమం టైం మ్యాట్ మీద స్పెండ్ చేసేలా చూసుకోవాలి. అతను కావాల్సినప్పుడు రైడ్ చేయడం, మిగతా టైంలో టీమ్ ని కంట్రోల్ చేయడం. సో అలాంటి రెస్పాన్సిబిలిటీ అయితే విజయ్ మాలిక్ తీసుకుంటే తెలుగు టైటన్స్ కి చాలా బాగా ఉపయోగపడే అవకాశం ఉంది ఈ సీజన్ లో. సో తెలుగు టైటన్స్ రైడింగ్ ట్రియో గురించి మీరేమనుకుంటారో కింద కామెంట్ చేయండి. అలాగే మిగతా టీం వీడియోస్ కూడా మన పేజ్ లో ఆల్రెడీ ఉంటాయి, అవి కూడా ఒకసారి చెక్ చేయండి.